ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి వందనాలు మా ప్రభువా, మా దేవా, సృష్టికర్తన జగరక్షకుడా, నీ ఘనమైన నామం కొరకే వందనాలు. ప్రపంచంలో ఎంతోమంది నేను నీకు విరోధంగా ఉన్న, నేను నమ్మకపోయినా, నేను ద్వేషించిన, నిన్ను అసహించుకున్న, నీ స్వరూపం ఇచ్చావు, వారికి నీ పోలిక ఇచ్చావు, నీ ఊపిరిచ్చావు, నీ జీవం ఇచ్చావు. నరకం నుంచి వారిని తప్పించి నిత్య రాజ్యమైన అయా నీ పరలోకంలో ప్రవేశించాలని వారిని ప్రేమించి వారి కొరకు నీ రక్తాన్ని కాచావు. చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినం లేచి నీ రక్తం ద్వారా వారి ప్రతి పాపమును పరిహారించినందుకు నీకు వందనాలు. ఇంకెవరైతే ప్రపంచంలో నీ ఏర్పాట్లు ఉన్నారో అట్టి వారిని రక్షించమని నీ నామములో ప్రార్థన చేస్తూ తీస్తున్నాను. సార్వత్రిక సంఘములో వివాహము కాని వారి నిమిత్తము ప్రార్థిస్తున్నాను. కొందరు పరిశుద్ధులు వివాహమును నిరాకరిస్తున్నారు. అయా వివాహమును వారి ఆలోచనలు తప్పు అని వారు గ్రహించినట్లు వారి కొరకు ప్రార్థిస్తున్నాను. మరియు దేవుని చిత్తము కాని ప్రతి స్త్రీ పురుషులు వివాహ సంబంధములు రద్దు చేయబడాలని ప్రార్థిస్తున్నాను. నీ చిత్తము లేకుండా ఎవరికి వివాహం జరగకుండా సహాయం చేయమని దేవా, ప్రతి వానికి సొంత భర్తని సొంత భార్యని నువ్వు ఎన్నిక చేశావు. ఆ నీ చిత్తాన్ని ఎరిగే పరిశుద్ధులుగా సేవకులుగా వారిని సిద్ధపరిచి వివాహము తన భార్య కాలేని వారిని పెండ్లి చేసుకొని వారి జీవితంలో నష్టపోకుండా కనికరించమని యెహోవా ఈరే అని యూట్యూబ్ పరిచర్యలో అయా ఉంటున్న ప్రతి బిడ్డను నీ ఆశీర్వాదంతో నింపు. ఇంకెవరైతే వివాహం కాకుండా ఉన్నారో అటు వారిని కూడా వారికి దేవుని చిత్తాన్ని వివాహం కలిగి ఉండడానికి సహాయము దయచేయమని యేసు నామంలో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను కొనియాడేదన్. వాగ్దానములానిచి నెరవేర్చువాడవు నీవే. వాగ్దానములానిచి నెరవేర్చువాడవు నీవే. నమ్మకమైన దేవా, నన్ను కాపాడువాడవు నీవే. నమ్మకమైన దేవా, నన్ను కాపాడువాడవు నీవే. ప్రభువా నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. నాదు శత్రువులను పడద్రోయువాడవు నీవే. నాదు శత్రువులను పడద్రోయువాడవు నీవే. మహాసమాజుండవు నా రక్ష
ఉండవు. నా రక్షణ శృంగం నీవే ప్రభువా, నిన్ను నే కొనియాడెదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడెదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడెదన్. గలతీ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. సహోదరులారా, మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. మనుషుడు చేసిన ఒడంబడికైనను స్థిరపడిన తరువాత ఎవడును దానిని కొట్టివేయడు, దానితో మరేదియు కలపడు. అబ్రహామునకును అతని సంతానమునకు వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానమునకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకు అనిను. ఆ సంతానము క్రీస్తే. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినం పఠించిన ప్రేమ తోడు నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If read every day, if help all the way, to the best book to read is the Bible. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలుగా పరిశుద్ధులకి, దేవుని సేవకులకి, అన్యజనులైన మా ప్రియులందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని ప్రేమించి మరి యెహోవా ఈరే అనే యూట్యూబ్ పరిచర్యలో దేవుని వాక్యాన్ని వింటూ మమ్మల్ని ఆత్మీయంగా ప్రోత్సహిస్తూ కనుక మా కొరకు ప్రార్థిస్తున్నారు. మీకు అందరికీ శుభములు లేదా వందనాలు. మా కొరకు కూడా ఈ పరిచర్య కొరకు ప్రార్థించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నా. అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాస్తున్న ఉత్తరములో 4వ వర్తమానాన్ని మనము వింటున్నాం. 15వ వచనం. సహోదరులారా, మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. మనుషులు చేసిన ఒడంబడికైనను స్థిరపడిన తరువాత ఎవడునూ దాన్ని కొట్టివేయడు, దానితో మరి ఏదియు కలపడు. గమనించారా? ఇక్కడ అపోస్తలుడు పౌలు గలతీ సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ ఏమంటుంటే, అన్నదమ్ములారా, సహోదరులారా, అక్కజల్లారా, నా ప్రియులారా, నా యొక్క దేవుని ప్రజలారా, కనుక ఆ రక్తంలో కడగబడిన జనులారా, మనుష్య రీతిగా నేను మాట్లాడుతున్నాను. మనుష్యుడు చేసిన ఒడంబడక, మనుషుడు చేసిన వాగ్దానము స్థిరపడిన తర్వాత దాన్ని కొట్టివేయడు, దానితో మరి ఏదియు కలపడు. ఒక మనుష్యుడే ఒక మాట ఇచ్చి నెరవేర్చడానికి సిద్ధపడినప్పుడు సృష్టికర్తన దేవుడు వాగ్దానం ఇచ్చి మాటను ఆయన నెరవేర్చడానికి, ఆయన అబద్ధమాడడానికి నరుడు కాడు అని లేఖనము సెలవిస్తుంది. దానితో మరి ఏదియు కలపకూడదు. ఒక మనుష్యుడు ఒక మాట ఇచ్చినట్లయితే ఆ మాటకు ఒడంబడకైనా లేదా వాగ్దానం చేసిన స్థిరపడిన తరువాత దాన్ని కొట్టివేయడానికి ఎవనికి అధికారము కొట్టివేయడు, దానితో మరి ఏదియు కలపడు. మనుషుడు ఆడే మాటనే కొట్టివేయలేనప్పుడు మనుషులు అబద్ధకులు, మనుషులు మోసగాలు, మనుషులు కనుక మాట ఇచ్చి మాట తప్పిపోతారు. కానీ మనుషుడు ఇచ్చిన ఒడంబడక, మనుషుడు ఇచ్చిన వాగ్దానము స్థిరపడిన తరువాత ఎవడునూ దాన్ని కొట్టివేయలేనప్పుడు దానితో మరి ఏదియో కలపడు అని లేఖనం మనం చూస్తున్నాం. మనుషుడిచ్చిన మాటనేతో ఏది కలపకూడదని చెప్పినప్పుడు దేవుని వాక్యంలో మనం చూస్తే బైబిల్ గ్రంథంలో నుంచి ఏది కలపకూడదు, ఏది తీయబడకూడదని లేఖనం మనం చదువుదాం. చూడండి, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 18వ వచనం. ఈ గ్రంథమందున ప్రవచన వాక్యములను విని ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చింది ఏమనగా,
ఎవడైనా వీటితో మరి ఏదైనా కలిపిన యెడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వాని కలుగు చేయడు. ఎవడైనా ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములో ఏదైనా తీసివేసిన యెడల దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయను. మనుషుడు మాటిస్తే వడంబడక చేస్తే అది స్థిరపడితే అది కొట్టివేయడు, ఎవడు కొట్టివేయడు. కానీ ఒకవేళ కొట్టివేయడానికి అవకాశం కలిగి ఉంటే కలిగి ఉండొచ్చు, కానీ మాట తప్పిపోవచ్చు. కానీ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు. ఆయన అబద్ధం ఆడడానికి నరుడు కాడని సంఖ్యాకాండములో రాయి. అయితే యేసుప్రభు యొక్క జీవ గ్రంథమైన ఈ బైబిల్ గ్రంథాన్నిలో ఏది తీసివేయడానికి కానీ ఏది కలపడానికి కానీ ఎవనికి అధికారము లేదు. దీని ఎవడు ఏ మాట తీసినా ఏది కలిపినా ఈ గ్రంథములో ఉన్న తెగుళ్ళు వానికి సంభవిస్తాయి. కనుక ఈ గ్రంథమందున ప్రవచన వాక్యము ఏదైనా తీసివేసినట్లా ఈ గ్రంథములో రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను పరలోకములోను పరలోకములో ఉన్న జీవవృక్ష ఆ పళ్ళులు ఆ జీవవృక్ష పండ్లను తినే హక్కు ఉండదు. ఈ గ్రంథములో ఉన్న తెగుళ్ళన్నీ వానికి సంభవిస్తాయి. కనుక మనుషుని మాట తప్పిపోవచ్చు, కానీ దేవుడు మాటిస్తే మన పితరుడైన అబ్రహాము వాగ్దానము దేవుడు అడిగాడు, నీ కుమారుడిని ఇస్సాకు నాకు బలిగా అర్పించండి. వాగ్దానం ఇచ్చింది, ఇస్తాను ప్రభు అన్నాడు. మాట ఇచ్చాడు, అబ్రహాము నెరవేర్చాడు. చాలామంది జీవితాల్లో మాటిస్తారు, దాన్ని నెరవేర్చలేని వారుగా ఉంటారు. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వాగ్దాన పుత్రుడిగా వచ్చినట్లుగా చూడండి. మనము ఒక లేఖన భాగాన్ని చదువుదాం. యెషయా గ్రంథంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడానికి ముందుగా కొన్ని వేల సంవత్సరాల పూర్వమే వాగ్దానము చేయబడ్డది. చూడండి 9వ అధ్యాయంలో 6వ వచనంలో, ఏలనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపడును, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. గమనించారా? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు వాగ్దాన పుత్రుడిగా ఈ భూమి మీదకి వచ్చి నా పాప పరిహారం కొరకే రక్త ప్రోక్షణం పాప విమోచనం, రక్తమును ప్రోక్షించి పాపంపై విజయము అనుగ్రహించడానికి ఆయన వచ్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన రక్తం ద్వారా వారి పాపములు కడిగి ఎవరైతే ఆయన దగ్గరికి వచ్చి ఎవరు పాపములు ఒప్పుకొని విడిచిపెడతారో ఆయన రక్తం ద్వారా పాపములన్నీ కడగబడుతూ ఉంటాయి. కనుక 2వ వచనం మనం గమనిస్తే, అబ్రహామునకును అతని సంతానమునకు వాగ్దానం చేయబడును, ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానమునకు అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకు అనను, ఆ సంతానము క్రీస్తే. కానీ ఇక్కడ మనం గమనిస్తే అబ్రహామునకు అతని సంతానమునకు కూడా దేవుడు వాగ్దానం చేశాడు. కనుక 400 చూడండి, అదే మాట 3:17 వచ్చిన ఏంటి ఆ వాగ్దానం? నీ చెప్పింది అనగా 430 సంవత్సరాలు అయిన తర్వాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిరర్ధకం చేయనంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. వారు కనుక ఐగుప్తు దేశానికి వెళ్ళి 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. అయితే వాగ్దానం చేసిన వాడు కనుక దాన్ని వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన నిబంధనను కొట్టివేయుడు కనుక ఆయన వాగ్దానము అబ్రహాంకి ఇచ్చాడు. కనుక అబ్రహాంతో దేవుడు మాట్లాడు ఆదికాండంలో, అబ్రహమా నిశ్చయముగా ఐగుప్తుకి వెళ్ళు, నేను నిన్నును నీ సంతతి వారిని నేను ఐగుప్తు నుంచి తీసుకొని వస్తానని దేవుడు అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ప్రకారంగా అబ్రహామును దేవుడు ఐగుప్తు దేశము నుంచి బయటికి తీసుకొచ్చినట్లుగా లేఖనంలో మనం గమనిద్దాం. చూడండి, ఆదికాండంలో అబ్రహాము జీవితాన్ని మనం గమనించినట్లుగైతే దేవుడే అబ్రహాముతో చెప్పి నేను నిన్ను తిరిగి తీసుకొస్తానని చెప్పి దేవుడు వాగ్దానము ఇచ్చాడు. ఆ వాగ్దానమును మనం జ్ఞాపకం చేసుకున్నట్లుగైతే కనుక అబ్రహాము ఎడల దేవుడు నీతిమంతుడుగా వాగ్దానం ఇచ్చి నెరవేర్చేవాడుగా మనకు అగపడుతూ ఉన్నాడు. అబ్రహాము జీవితంలో దేవుడు విడువని దేవుడుగా, ఎడబాయిన దేవుడుగా, కనుక మాట ఇచ్చి నెరవేర్చే దేవుడుగా అబ్రహాము ఎడల దేవుడు
ఉన్నాడు. కనుక ఒక అబ్రహాముకే వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఇష్టపడినప్పుడు కనుక నిన్ను నన్ను కూడా ఆయన వాగ్దాన పుత్రుడిగా మనల్ని తన రక్తం ద్వారా కడగడానికి ఇష్టపడిన దేవుడు ఎన్నడే కానీ ఆయన మాట తప్పేవాడు కానే కాడు అనే లేఖనాన్ని మనం గమనిద్దాం. కనుక ఆది కాండంలో మనం చూసినట్లయితే అబ్రహాము జీవితంతో దేవుడు యోసేపు విషయంలో ఆయన చూడడానికి వెళ్ళడానికి ఇష్టపడినప్పుడు దేవా నేను వెళ్ళాలా లేదా అని చెప్పినప్పుడు దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ వచ్చినట్లుగా లేఖనాన్ని మనం చూద్దాం. చూడండి, ఆది కాండంలో దేవుని వాక్యమును అబ్రహామా నిశ్చయముగా నువ్వు ఐగుప్తుకి వెళ్ళు, నీతో వస్తాను, నువ్వు భయపడొద్దు, నేను తిరిగి ఐగుప్తు నుంచి తీసుకొని వస్తానని చెప్పి చూడండి 46 అధ్యాయం 1వ వచనంలో అప్పుడు ఇశ్రాయేలు తన కలిగినదంతా తీసుకొని ప్రయాణమై బేర్షెబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలి అర్పించింది. అప్పుడు రాత్రి దర్శనమందు దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలుని పిలిచింది. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. ఆయన నేనే దేవుడును, నీ తండ్రి దేవుడును, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను, నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను, అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకొని వచ్చేదను, యోసేపు నీ కన్నుల మీద తన చెయ్యి ఉంచునని సెలవేగా యాకోబు లేచి బేర్షెబా నుండి వెళ్ళెను. ఫరో అతన్ని నెక్కించి తీసుకొని వచ్చుటకు పంపిన బండ్ల మీద ఇశ్రాయేలు కుమారులు తమ తండ్రి అయిన యాకోబును, తమ పిల్లలను, తమ భార్యలను ఎక్కించిరి. గమనించారా? కనుక దేవుడు యాకోబుకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నువ్వు ఐగుప్తుకి వెళ్ళు యాకోబు, నేను నీతో కూడా వస్తాను, నేను ఐగుప్తు నుంచి తిరిగి తీసుకొని వస్తానని దేవుడు యాకోబుకు వాగ్దానం ఇచ్చాడు. కానీ వాగ్దానం ఇచ్చేవాడు నమ్మదగినవాడు, నీతిమంతుడు అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆ వాగ్దానము నీ సంతానమునకు అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకు అనెను. ఆ సంతానము క్రీస్తే. అబ్రహాము కుమారుడు ఎవరు అని మనము ఆ మత్తయి సువార్తలో మనం గమనించినట్లయితే చూడండి, ఇక్కడ రూతు గ్రంథంలో చివరిలో మనం చదువుదాం. అదే అబ్రహాము ఎక్కడి నుంచి వచ్చాడు అనేది మనము చదివినట్లయితే చూడండి, లేఖనంలో ఎంతో స్పష్టముగా రాయబడుతూ వచ్చింది. 4వ అధ్యాయము 18వ వచనం. పెరేసు వంశావళి ఏదనగా పెరేసు యెస్రోముని కన్ను, యెస్రోము ఆరాముని కన్ను, ఆరాము అమ్మెనాదాబుని కన్ను, అమ్మినాదాబు నైసోని కన్ను, నైసోను సల్మాని కన్ను, సల్మాను బోయేజుని కన్ను, బోయేజు ఒబేదుని కన్ను, ఒబేదు యెష్యాని కన్ను, యెష్యా దావీదుని కనెను. గమనించారా? కనుక పెరేసు వంశావళి నుంచి కనుక మనం చూస్తే రాహాబు వేశ్య, ఇంకా అక్కడి నుంచి ఇంకా చూసినట్లయితే మత్తయి సువార్తలో కూడా ఇంకా క్లియర్గా రాయబడుతూ ఉంది. చూడండి, మత్తయి సువార్తలో 1వ అధ్యాయం మనం గమనించినట్లయితే కనుక అబ్రహాం యొక్క వంశమును దేవుడు ఏ రీతిగా తీసుకొచ్చాడు అనేది మనం చదువుదాం. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకుని కన్ను, ఇస్సాకు యాకోబుని కన్ను, యాకోబు యోదాను అతని అన్నదమ్ముని కన్ను, యోదా తామానందు పెరేసును జెరహుని కన్ను, పెరేసు యెస్రోముని కన్ను, యెస్రోము ఆరాముని కన్ను, ఆరాము అమ్మినాదాబుని కన్ను, అమ్మినాదాబు నైసోని కన్ను, నైసోను సల్మాన్ కన్ను, సల్మాను రాహాబునందు బోయేజుని కన్ను, బోయేజు రూతునందు ఒబేదుని కన్ను, ఒబేదు యెష్యాని కన్ను, యెష్యా దావీదును కనెను. ఇంకా మనం చూస్తే లోక సువార్తలో కూడా ఇదే విషయాన్ని 3వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే చూడండి, అబ్రహాము యొక్క వంశము ఏ రీతిగా రాయబడుతూ వచ్చిందో ఆ మాటను కూడా చదువుదాం. 32వ వచనం. యెష్యా దావీదు యెష్యాకును, యెష్యా ఒబేదుకును, ఒబేదు బోయాజుకును, బోయాజు సల్మానుకును, సల్మాను నైసోనుకు, నైసోను అమ్మినాదాబుకును, అమ్మినాదాబు ఆరాముకు, ఆరాము యెస్రోముకు, యెస్రోము పెరేసుకు, పెరేసు యోదాకు, యోదా యాకోబుకు, యాకోబు ఇస్సాకు, ఇస్సాకు అబ్రహాముకు, అబ్రహాము తెరహుకు, తెరహు నాహోరుకు, నాహోరు సెరూకు, సెరూగు రాహ్యుకు,
రయు పెలేగుకు, పెలేగు ఏబేరుకు, హేబేరు పేలాలకు, శాలాకు, శాలహు కెయినాకు, కెయినా అర్పక్షదుకు, అర్పక్షదు షేముకు, షేము నావుకు, నావు లెమెకు, లెమెకు మెతీషెలకు, మెతీషెలు హానోకు, హానోకు ఎరేదుకు, ఎరేదు మహలేలకు, మహలేలు కెయినాకు, కెయినాను ఎనూషాకు, ఎనూషాకు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవుని కుమారుడు. ఆదాము నుంచి వచ్చిన నావు, నావు నుంచి వచ్చిన షేము, హాము, యాపేతు నుంచి వచ్చిన అబ్రహాము, అబ్రహాము నుంచి వచ్చిన గనుక యాకోబు, గనుక ఇస్సాకు నుంచి వచ్చిన యాకోబుకి కుమారుడు యాకోబులు యోధాలో నుంచి యేసు ప్రభువు భూమి మీదకి వచ్చిన యోధాలో గనుక యాకోబు నుంచి వచ్చిన గనుక యోధా కుమారుడు పెరేసు. ఆ రీతిగా యేసు ప్రభువారు భూమి మీద జన్మించి వాగ్దాన పుత్రుడిగా 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉండి వారిని తీసుకొస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. చూడండి 17వ వచనంలో నేను చెప్పింది ఏమనగా 430 సంవత్సరాల తరువాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానము నిరర్థకము చేయనంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయడు. కనుక ధర్మశాస్త్రమును దేవుడిచ్చాడు, దాన్ని కొట్టివేయడానికి రాలేదు, కానీ దాన్ని నెరవేర్చడానికే దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. కనుక ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చిన ప్రభువు ఆ ధర్మశాస్త్రాన్ని ఎట్లా ఇచ్చాడు చూడండి 18వ వచనంలో, ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్రం మూలం కలిగిన ఎడల ఇక వాగ్దానం మూలం కలిగింది కాదు. అయితే దేవుడు అబ్రహామునకు వాగ్దానం వలనే దానిని అనుగ్రహించు. మొదటి ధర్మశాస్త్రం ఇచ్చిన దేవుడు దాన్ని నెరవేర్చడానికి ఇచ్చాడు. ఆ నెరవేర్చిన దేవుడే అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానమును అబ్రహాము ఎడల నెరవేర్చడానికి దేవుడు ఇష్టపడ్డాడు. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము ఇస్సాకు నుంచి యాకోబుతో దేవుడు అన్నాడు, యాకోబు నువ్వు భయపడొద్దు, ఐగుప్తుకి వెళ్ళు, నేను నీతో వస్తాను, నేను 430 సంవత్సరాలు అయిన తర్వాత నీ సంతతి వారిని ఐగుప్తుని తీసుకొస్తానని చెప్పి కనుక తీసుకొచ్చిన తర్వాత 430 సంవత్సరాలు దాటిన తర్వాత కనుక దేవుడు ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రాన్ని మోషే ద్వారా ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితోపదేశకాండం, ఈ 5 కాండాలు ధర్మశాస్త్ర గ్రంథాలు. వీటిని దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినట్లుగా ధర్మశాస్త్రమును నెరవేర్చేవాడుగా, ధర్మశాస్త్రం ఇచ్చిన దేవుడే వాగ్దానం ఇచ్చి దాన్ని నెరవేర్చడానికి అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం, ఇస్సాకు ఇచ్చిన వాగ్దానం యాకోబు ఎడల నెరవేర్చడానికి ఇష్టపడిన దేవుడు. చూడండి 19 అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు ఎవనికి వాగ్దానము చేయబడినో ఆ సంతానము వచ్చే వరకు అది అతిక్రమమును బట్టి దానికి తరువాత ఇవ్వబడును, అది మధ్యవర్తి చేత దేవదూతుల ద్వారా నియమింపబడెను. కనుక ఆ వాగ్దానమును ఆ ధర్మశాస్త్రం ఎవరికి ఇచ్చాడు అంటే దేవుడు మోషేకి ఇచ్చాడు. కనుక మోషే 10 ఆజ్ఞలు రాయడానికి, ధర్మశాస్త్రం అంతా రాయడానికి, ఆ ధర్మశాస్త్రమును కనుక ఇశ్రాయేలీయులకు దేవుడు నిబంధనగా ఇవ్వడానికి ఇష్టపడి 430 సంవత్సరాలు దాటిన తర్వాత వారు నిర్గమాకాండంలో వారు ప్రయాణం చేసినప్పుడు దేవుడు ఆ యొక్క పర్వతం మీదకి రమ్మని చెప్పి అక్కడ ధర్మశాస్త్రాన్ని నిర్గమాకాండం 20వ అధ్యాయంలో దేవుడు 10 ఆజ్ఞలను మోషేకి ఇచ్చినట్లుగా మనం గమనిస్తున్నాం. అయితే ధర్మశాస్త్రము అది అతిక్రమమును బట్టి దాని తరువాత ఇయ్యబడెను. ఎందుకు దేవుడు ధర్మశాస్త్రం ఇశ్రాయేలుకి ఇచ్చాడంటే అతిక్రమం అంటే పాపమును చేస్తూ వచ్చారు కనుక మీరు దొంగతనం చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, నీ పొరుగు వారిని ఏది ఆశించొద్దు, నీ పొరుగు వాని భార్యను, ఎద్దుని, గొర్రెని, నీ పొరుగు వందకు దేనిని నువ్వు ఆశించొద్దు, నువ్వు ప్రతి విశ్రాంతినాన్ని కనుక దేవుని మందిరంకి వెళ్ళాలి, నీ తల్లిని తండ్రిని నువ్వు సన్మానించాలి అని చెప్పి దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చింది కాక ఇశ్రాయేలులకు 10 పంచకాండాలు కలిగిన 5 పుస్తకాలను కూడా వారికి ఇచ్చిన దేవుడు దేనికి ఇచ్చాడంటే అది మధ్యవర్తి చేత దేవదూత ద్వారా నియమింపబడెను. కనుక దేవదూత ద్వారా మోషేకి దేవుడు ఆ యొక్క ఆజ్ఞలు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దేవోక్తి లేక ప్రజలు ఏమవుతున్నారని మనం సాయంత్రం చూద్దాం. దేవోక్తి లేని ఎడల ఒకడు చెడిపోతున్నారు, దేవోక్తి లేని ఎడల ధర్మశాస్త్రం లేని ఎడల దేవుని ఆజ్ఞ లేని ఎడల
దేవుని చిత్తమును ఒక వ్యక్తి ఎరగకపోతే అతడు అతిక్రమములో, పాపములో, శాపములో, దుర్గంధములో, చెడు జీవితాన్ని కలిగి చెడిపోయి నశించి నరకానికి పోవలసిన వాడిని రక్షించడానికి మనం చదువుకున్న చూడండి 2వ భాగాన్ని కూడా చదువుదాం. ఆయన ఈ లోకానికి ఇంకొక వాగ్దానం చేయడానికి, ఆయన ఇంకొక వాగ్దానాన్ని కూడా మనల్ని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి మన పాప పరిహారం కొరకే ఆయన సిలువలో బలి అయినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడానికి కొన్ని వేల సంవత్సరాల పూర్వమే ఆయన దేవుడు మన కొరకే ఒక వాగ్దాన పుత్రుడిగా యేసు ప్రభువు ఈ భూమి మీదకి వచ్చి మీకా గ్రంథంలో ఒక వాగ్దానం మనకైనా అనుగ్రహించాడు. 5వ అధ్యాయం 2వ వచనం చూడండి. బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబంలో నువ్వు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాస్త్ర కాలము ఆయన ప్రత్యక్ష మగుచుండును. బెత్లెహేములో పుడతాడని ఎఫ్రాతా యూదా వారి కుటుంబం స్వల్ప గ్రామమైన వారు ఆ గ్రామంలో నుండి ఇశ్రాయేలుని ఏలబోవాడు. పురాతన కాలం మొదలుకొని శాస్త్ర కాలముగా ఉండే దేవుడు ఒక ఆయన రాబోతున్నాడని మీకా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలుకు దేవుడు యేసు ప్రభు లోకాన్ని రాకమునిపే వాగ్దానం చేశాడు. ఇంకా మనం గమనించినట్లుగా 20వ వచనంలో చూడండి, మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి కాడు గాని దేవుడు ఒక్కడే. కనుక మధ్యవర్తిగా యేసు ప్రభువారు ఈ భూమి మీదకి తండ్రికి నీకు నాకు మధ్యవర్తిగా వచ్చి పరిశుద్ధుడు జన్మించి పరిశుద్ధుడిగా జీవించి పరిశుద్ధుడిగా ఆయన సిలువలో చనిపోయి రక్తము కార్చి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని ఆయన లేచి తన రక్తాన్ని తీసుకుని పరలోకంలో ప్రోక్షించి ఎవరైతే యేసు ప్రభువాని నోటితో పాపము హృదయం విశ్వసిస్తారో యేసు రక్తము ప్రతి పాపము చేత ఆయన రక్తంతో పాపం పరిహారపడతారు. పాత నిబంధన కాలంలో ప్రతి గుడారం వెళ్ళడానికి మధ్యవర్తి ప్రధాన యాజకుడైన అహరోను ఉన్నాడు. ఇప్పుడు యేసు ప్రభువారే ప్రధాన యాజకుడికి వచ్చి నా పాప పరిహారం కొరకే బలి అయ్యవలసి వచ్చింది. కనుక ఆ మధ్యవర్తి చూడండి, ధర్మశాస్త్రము దేవుని వాగ్దానాలకు విరోధమైనదా? అట్లా అనరాదు. జీవింపచే శక్తి గల ధర్మశాస్త్రము ఈబడి ఉన్న ఎడల వాస్తవముగా నీతి ధర్మశాస్త్రం మూలముగానే కలుగును గాని. నీతి ధర్మశాస్త్రం మూలముగా ఒక వ్యక్తి అనీతిమంతుడు, పాపమి, మోసగాడు, దొంగ, వ్యభిచారి, జూదగాడు అతడు నీతిగా బతకాలంటే అతనికి ధర్మశాస్త్రము అవసరము, అతనికి దేవునికి వాక్యము అవసరము. అతడు దేవుని నిబంధనలకు లోబడి భయపడి ఎప్పుడైతే ఆయన ఉంటాడో అప్పుడు ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధము కాదు. ధర్మశాస్త్రము లేని ఎడల ప్రజలు ఇందుకు చెప్పి దేవోక్తి లేని ఎడల జనులు చెడిపోతారని, జనులు పాపములు చేయడానికి జనులు ఇష్టవిడిగా. కనుక మోషే ధర్మశాస్త్రము ఆజ్ఞను తేడానికి వెళ్ళేసరికి ఈ మోషే అనేవాడు ఏమయ్యాడో అని చెప్పి మోషేగా ప్రతిగా వారు ఒక గంగిరెద్దును తయారు చేసుకొని తిని త్రాగి ఆడి కూర్చుని వ్యభిచరించి సనిగి శోధించి సర్పములు వచ్చి వారిని కరిసినప్పుడు కూడా వారి జీవితంలో వారు పాపములోనే ఉన్నారు. గమనించారా? కనుక ధర్మశాస్త్రం లేని అలా ప్రజలు నిర్గమాకాండ 32వ అధ్యాయంలో ఇశ్రాయేలును విచ్చలవిడిగా వారు పాపము చేయడానికి కారణం అయ్యింది. ప్రియ సహోదరి సహోదరుడా, కనుక చిన్నపిల్లలకు ఉన్నప్పుడు ధర్మశాస్త్రం ఎవరంటే తల్లిదండ్రులు అది చేయకూడదు, ఆ మాట్లాడదు, ఈ మాటలు అక్కడికి వెళ్ళకూడదు అని వారిని క్రమపరిచిన కారణం చేత వారిని ఏది చేయాలో ఏది చేయకూడదో చెప్పుడు ద్వారా వారు మంచి చెడ్డలు ఎరిగిన వారుగా ఉండి వారు క్రమమైన జీవితాన్ని కలిగి జీవించడానికి అవకాశం ఉంది. ఆ రీతిగా ఇశ్రాయేలీయులకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన ద్వారానే చూడండి, ఇక్కడ మనం చూస్తే ధర్మశాస్త్రము దేవుని వాగ్దానం విరోధమైనదా? అట్లనరాదు. జీవింపచే శక్తి గల ధర్మశాస్త్రం ఏంటంటే ఒక వ్యక్తి జీవించడానికి, ఒక వ్యక్తి మార్చబడడానికి, ఒక వ్యక్తి ధర్మశాస్త్రాన్ని అనుసరించినప్పుడే అతనికి జీవం ఉంటుంది. అతడు ధర్మశాస్త్రం శక్తి కలిగి ఎరుగుతాడు. ధర్మశాస్త్రము అతన్ని నీతిగా బ్రతికించుతుంది. ధర్మశాస్త్రం లేని యెడల అతనిలో నీతి అనేది ఉండదు, అతనిలో పాపం అనేది ఉంటుంది. 2వ వచనంలో యేసుక్రీస్తునందలి విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించే వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించును.
యేసుక్రీస్తు వారు కనుక విశ్వాసం మూలముగానే మనకు వాగ్దానం చేశాడు. యేసుక్రీస్తు వారు నేనుండి స్థలంలో మీరు ఉండిలాగన మరలా వచ్చి నేను మిమ్మల్ని పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తున్న వాగ్దానం ఇచ్చాడు. అయితే ఆయనతో పాటు ఆ నిత్యరాజ్యమైన, ఆ వాగ్దాన దేశమైన ఆ పరలోక రాజ్యంలో వెళ్ళాలంటే నువ్వు పాపివి కనుక నీకు ధర్మశాస్త్రం ఉండాలి. ధర్మశాస్త్రము నీతిగా మారుస్తుంది. ధర్మశాస్త్రం అనుసరించడం ద్వారా ధర్మశాస్త్రం నీకు జీవింపచేస్తుంది. ధర్మశాస్త్రం నీకు శక్తిని ఇస్తుంది. ధర్మశాస్త్రం నీకు ఆజ్ఞ గనుక ఆజ్ఞని గైకున్నప్పుడు నీవు దేవుని బిడ్డగా ఆయన రక్తములో కడగబడినప్పుడు నరకం నుంచి విడుదలయ్యి నిత్యరాజ్యమైన మోక్షములో ప్రవేశించేవాడుగా ఉంటావు. వాగ్దానము విశ్వసించే వానికి అనుగ్రహింపబడినట్లు కనుక యేసుక్రీస్తునందు విశ్వాసం మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించే వారికి అనుగ్రహింపబడుతుంది. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవునికి వచ్చేవాడు ఆయన ఉన్నాడని తాను వెదికి వారికి ఫలము నమ్మవాలని కదా. దేవునికి వచ్చాడు ఆయన ఉన్నాడని ఎట్లా నమ్ముతాడు అంటే విశ్వాసం మూలంగా నమ్ముతాడు. కనుక ఆయన విశ్వాసం ఇచ్చడం ద్వారా, ఆ నమ్ముడు ద్వారా యేసు ప్రభువా నువ్వు నా దేవుడివి, నా రక్షకుడివి, నా ఇమ్మానుయేలువి, నా రక్షకుడివి అని ఎవరైతే తమ నోటంటే పాపం ఒప్పుకొని హృదయమందు విశ్వసించి నోటితో ఎవరు ప్రార్థన చేస్తారో వారి పాపములు యేసు ప్రభువు తన రక్తముతో క్షమిస్తాడు. ఇంకా వచనం చూస్తే లేఖనము అందరినీ పాపములో బంధించును. లేఖన ప్రకారం చూస్తే దేవుడని యెహోవా ఆదాముతో చెప్పాడు, మీరు తోటలో చెట్ల పండ్లన్నీ తినొచ్చు కానీ తోట మధ్యన వృక్షఫలం తినొద్దు అంటే ఆదాము తినలేదు కానీ తన భార్య తిని ఆదామును తినిపించింది. ప్రపంచంలో ఉన్న అందరినీ పాపములో బంధించింది. పాపములో పడిపోవడానికి కారకులు మన పితరుడైన ఆదామవ్వలు. కారణం ఏంటంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం, దేవుని మాట వినకపోవడమే పాపము అని అంటాడు. ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలు పెంచి గొప్పవారిని చేయగా వారు నా మీద తిరగబడ్డారు అంటే పాపము చేశారు. అందుకే దేవుడు మానవుడు దేవుని మాట వెళ్ళలేని కారణం చేత అట్లు అందరినీ పాపములో బంధించును. పాపములో బంధించబడిన నిన్ను నన్ను విడిపించడానికి వాగ్దాన పుత్రుడిగా యేసు ప్రభువు భూమి మీదకి వచ్చి మధ్యవర్తిగా వచ్చి ఆయన పరిశుద్ధుడిగా జన్మించి పరిశుద్ధుడు జీవించి సర్వలోక పాప పరిహారో రక్త ప్రోక్షణం, సర్వలోక పాపమును తీసివేయడానికి, పాపములో బంధించబడి వారిని విడిపించడానికి తన రక్తము కాచాడు. కోళ్ళ రక్తము, గొర్రె రక్తము, ఎడల రక్తము, మేకల రక్తము ద్వారా ఏ మానవ యొక్క పాపము క్షమించబడదు కానీ నిర్దోషమైనది, నిష్కలంకమైనది గొర్రె పిల్ల వంటి రక్తము కావాలి. చూడండి, అదే మాటను మనము లేఖనమున గమనించినట్లయితే ఇక్కడ ఒక మాట రాయబడ్డది, మనము ఆయన రక్తము ద్వారా విమోచించబడాలి అనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. చూడండి, పేతురు పత్రికలో మనము ఆయన రక్తము ద్వారా విమోచించబడాలనేది ఒక మాట చదువుదాం. దేవుని వాక్యంలో ఒక మాటను చదువుదాం. ఆయన రక్తం ద్వారా మనం ఎప్పుడు విమోచించబడతామంటే, చూడండి ఎట్లా విమోచించబడతాము, లేఖనాన్ని చదువుదాం. మొదటి అధ్యాయము 18వ వచనం. మొదటి అధ్యాయం 18వ వచనం. పితరుల పారమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లు వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడతాన్ని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్ పునాది వేయబడక మునిపే నియమింపబడిన కానీ తన్ను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తమును కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నది. మీరు క్షయబీజము నుండి కాక శాస్త్రమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగినట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరచుకుని వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మికటముగాను ప్రేమించుడి. ఎల్లనగా సర్వశరీరులు గడ్డిని పోలిన వారు అందమంతయు గడ్డి పువ్వు వల్లే ఉన్నది. గడ్డి ఎండును,
దాని పువ్వు రాలును. అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. గమనించారా? కనుక అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత ఒక వ్యక్తి యొక్క పాపము పరిహారింపబడుతుంది. నీ పాపం పరిహారింపబడితే నరకం నుంచి విడుదలవుతుంది. నీ పాపము క్షమించబడకపోతే నిత్య నరకం ఉంది. నరకం కావాలా, పరలోకం కావాలా, ఏది కావాలో నీవే తెలుసుకో. జీవగల తండ్రి, కొన్ని మాటలు మా ప్రియులు అన్నారు. వారి జ్ఞానముతో వారికి మాటలు అర్థము కాదు. నీ జ్ఞానముతో నింపి నాయన నీ వర్తమానాన్ని అర్థము చేసుకొని నీ రక్తంలో కడగబడి నరకమును తప్పించుకొని నీ రాజ్యము స్వతంత్రించుకుని వారిగా సిద్ధపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మిక అన్య సహవాసము తను ప్రేమించు వారికి కూడా మనెల్లరికను తోడుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను నే కొనియాడేదన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.